గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఎలా జరుగుతుంది అంటే ఆవు పాలు తీసుకొని ఇలాంటి జార్లో వేసి మరియు దానికి కొంత ఆయిల్ యాడ్ చేసి మిక్సీలో వేస్తే ఏమవుతుంది అంటే ఆయిల్ మిల్క్ కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు ఆయిల్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ మిల్క్కి యాడ్ అయ్యి మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే చిల్లింగ్ సెంటర్స్ కానీ డైరీ సెంటర్స్ కానీ వాళ్ళు చూసేది ఫ్యాట్ కంటెంటే. సో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది మిల్క్. సో అందుకని వీళ్ళు ఫ్యాట్ కంటెంట్ పెంచి ఎక్కువ ప్రైస్ కోసం ఆశపడి ఇలా కల్తీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా చోట్ల జరుగుతుందనేది మాకు సమాచారం ఉంది. మేము అబ్జర్వేషన్లో పెట్టాము, మేము నిఘా ఉంచాము. ఖచ్చితంగా ఎనీ టైం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాము. సో డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే ఎవరైతే కల్తీ చేస్తున్నారో వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని భావించొద్దండి. మీపై మా నిఘా ఎప్పుడు ఉంటుంది. మేము సరైన టైంలో సరైన విధంగా మిమ్మల్ని పట్టుకొని మీ మీద ఎటువంటి శిక్షలు వేయించాలో చట్ట ప్రకారం అటువంటి శిక్షలు మేము ఖచ్చితంగా వేయిస్తాము. ఇది డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఇస్తున్న హెచ్చరిక. నమస్కారం అండి, మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము గత నెల రోజులుగా దర్శి ప్రాంతంలో మరియు పొదిలి ప్రాంతంలో పాల కల్తీ గురించి నిఘా పెట్టడం జరిగింది. మేము రెక్కి నిర్వహిస్తున్నాము. ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుందో ఆ విషయాన్ని కూడా మేము సేకరించి గౌరవ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా డిస్టిక్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దర్శి మండలంలోని చలివేంద్రం అనే గ్రామంలో రైడ్స్ చేయడం జరిగింది. సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేశాము. సో ఈ విజిట్స్ చేసినప్పుడు మాకేం దొరికాయి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆయిల్ ప్యాకెట్స్ కానీ మిక్సీలు కానీ ఇక్కడ లభించడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాలు గేదెల నుంచి పాలు తీసుకొని ఆ పాలకు ఆయిల్ యాడ్ చేసి మిక్సీలో మిక్స్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రైస్ వస్తుంది అనే ఆశతో ఇక్కడంతా కల్తీ చేయడం జరుగుతుంది. కల్తీ వస్తువులు దొరికాయి, మాకు సరైన ఆధారాలు కూడా లభించాయి. దీన్ని మేము ఇదంతా పంచనామా రాసి ఇదంతా రిపోర్టు తయారు చేసి మా పై అధికారులకు సమర్పిస్తాము. అలాగే ఈరోజు వీళ్ళ దగ్గర మాకు దొరికిన పాలల్లో మేము శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. అది మనం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ కూడా పంపిస్తాము. ల్యాబొరేటరీలో వచ్చిన రిపోర్టును బట్టి మనం అడ్జుడికేషన్ కేసు ఫైల్ చేయాలా లేకపోతే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలా అనేది రిపోర్ట్ ఆధారంగా చట్టంలో ఏముంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మీరు కూడా ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్టు అనుమానం వస్తే మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. మేము మీ పేరు చాలా గోప్యంగా ఉంచుతాము. మీ పేరు ఎక్కడ బయట పడనివ్వము. మేము సర్ప్రైజ్ విజిట్ చేసి వాళ్ళని పట్టుకొని ఆ కల్తీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు పడాలో అటువంటి శిక్షలు పడేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.